కండిషన్ వచ్చి నిలిచెను. అది ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రభు మహిమ వారి చుట్టూ. క్రిస్మస్ దినాల్లో ఏ సేవకుడు మహిమతో కప్పబడతాడో అదే నిజమైన క్రిస్మస్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. నీవు ప్రభావముతో నింపబడాలి. సేవకులను ప్రభావం, సేవకుల కుమారులను ప్రభావంతో. ప్రభావం అన్న, మహిమ అన్న, తేజస్సు అన్న అంతా ఆ దైవ సంబంధమైన ప్రభావమే, తేజస్సే. ఇక్కడ గొర్రెల కాపరులుగా ఉన్న యాజక పరిచర్యలో కొనసాగడానికి సిద్ధపడుతూ ట్రైనింగ్ పొందుతున్న ఈ లేవీయులైన కొంతమంది ఆ యొక్క యాజకులు కాబోయే వారికి గబ్రియేలు ప్రత్యక్షమై మొట్టమొదలు ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవార్తను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడనే సత్యాన్ని, ఆ శుభవార్తను తెలియపరిచాడు. నేనంటాను, ఆ గొర్రెల కాపర్లు దేవుని మహిమతో కప్పబడ్డారు. ఆ టైంలో దేవుని మహిమతో కప్పబడకుండా సేవ చేసే ఏ సేవకుడైనా సేవలో ఫెయిల్యూరే. దేవుని మహిమ లేకుండా మనమేమి. మోషే అంటాడు, అందుకనే నువ్వు నాతో రాకపోతే నేను వెళ్ళను, అయితే నా మహిమను నీకు చూపిస్తాను. చూడండి అక్కడ లింక్ చూడండి. ఈయన అడిగింది నువ్వు రాకపోతే నేను, కానీ దేవుడు ఏమన్నాడు, నీకు నా మహిమను. అంటే మహిమ మనతో ఉన్నప్పుడే పరిచర్య బలంగా జరుగుతుందట. మహిమతో నింపబడిన సేవకుడిగా మనం దీవించబడాలి. మహిమతో కప్పబడిన దైవజనుడిగా నీవు అభిషేకించబడాలి. నీ పరిచర్య నువ్వు ఊహించవు, నీ చుట్టూ పాస్టర్స్ ఊహించరు, నీ సంఘము కూడా తలక్రిందులు అయిపోతారు. మా పాస్టర్ ఏంటి, ఇక లాస్ట్కి అసూయ వస్తుంది నీ మీద. సంఘస్థులకే ముందు అసూయ వస్తుంది. అసూయ వచ్చినా అలాంటి మంది 100 మంది లేచినా మనల్ని ఏం చేయలేరు. మహిమతో మనం నింపబడతాం, మహిమతో కప్పబడతాం. కనుక ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం వీళ్ళకే గబ్రియేలు దూత వచ్చి ఆ మహిమతో కప్పి వాళ్ళని ఆ రీతిగా బ్లెస్ చేసి ఆ సువార్తను ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానని చెప్పడానికి కారణం ఏంటంటే, ఆ కాపరులుగా అప్పటికి గొర్రెల మందతో ఉన్నవారు నెంబర్ 1 ఏంటంటే నమ్మకంగా కాపరత్వాన్ని చేస్తున్నారు. నమ్మకత్వం ఏంటండి, దేవుని ఎడలో హానెస్ట్గా, నమ్మకంగా, అప్పగించిన పనిలో నమ్మకంగా మందను పట్టుకొని ఉన్నారు, మందతో ఉన్నారు. మందను వదిలిపెట్టి నైట్ అయింది కదా అని వారు వెళ్ళి పడుకోలేదు. ఏ కాపరైతే మందతో ఉంటాడో, ఒక విషయం తెలుసా, మీరు అర్థం చేసుకోండి. ఒక 30, 40, 50 ఇయర్స్ బ్యాక్ అప్పుడు గ్రామాలే కదా, అప్పుడు గ్రామాల్లో సేవకులు ఉండేవారు కదా. మనం పిల్లలుగా ఉన్నప్పుడు లేదా కొంతమంది పుట్టినప్పుడు ఇక్కడ ఉండేవారు. పాస్టర్స్ మనలాగా విజిటింగ్ ప్రొఫెసర్ లాగా ఉండేవాళ్ళు కాదు. ఒక గ్రామానికి వెళ్ళి మనం మిషనరీలు బ్యాప్టిస్ట్ చర్చ్ చేశానుకో, ఒక పెద్ద పాస్టర్ వచ్చి ఫీల్డ్ నుండి ఆ ఊళ్ళో ఆయనను అభిషేకించి ఇన్స్టాలేషన్ చేసి ఆ ఊళ్ళో పెట్టేవాడు, ఆ గ్రామంలో పెట్టేవాడు. ఆ పాస్టర్ ఆ గ్రామాన్ని పట్టుకొని ఉండేవాడు. గ్రామాన్ని పట్టుకొని ఉండకుండా ఏ సేవకుడు సేవ చేసినా ఆ సేవ దేవునికి ఇష్టం లేని సేవ. గ్రామములో అది అక్కడ. ఈ రోజులో మీరు నమ్మండి దేవుని బిడ్డలారా, సేవకులంగా మనం సరి చేసుకోవాలి. అయ్యా నువ్వు ఏంటి సిటీలో అంటే పిల్లల చదువు కొరకు సార్. దేని కొరకు సిటీలో ఉంటున్నాడు? పిల్లల ఎడ్యుకేషన్ కొరకు. అంటే పిల్లల దేవుని సేవ కంటే నువ్వు ఎక్కువ ఎవరికి ఇస్తున్నావు ప్రయారిటీ? పిల్లల ఎడ్యుకేషన్కి ఇస్తున్నావు. కనుకనే నీ పిల్లలు సుంటలు అవుతున్నారు. పాస్టర్ల పిల్లలు ఏమో చదువురాదు. చాలామంది, అంటే కొంతమంది బ్లెస్ అవుతున్నారు. పాస్టర్ల పిల్లలు 10th ఫెయిల్, ఇంటర్మీడియట్ ఫెయిల్. కొంతమంది పిల్లలు బ్లెస్ అవుతున్నారు. మనం వచ్చిందే కష్టపడి సిటీకి పిల్లల చదువు కొరకు, కానీ చదువులో ఫెయిల్యూర్ అవుతున్నారు. కారణం
మనం ఏం చేస్తున్నామంటే దేవుని పని కంటే, దేవుని సేవ కంటే ఎక్కువ పిల్లల ఎడ్యుకేషన్ కొరకు ఎక్కువ ప్రయత్నిస్తున్నాం. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, అంటే కొంతమంది కాపర్లు గ్రామాలు పట్టుకోకుండా సేవ చేసే వారికి మాటలు కష్టంగా ఉండొచ్చు, కానీ నేను అంటాను, దేవుడే నీతో మాట్లాడుచున్నాడు. నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ఆశీర్వదించబడాలి. నువ్వు దేవుని మహిమతో నింపబడిన సేవకుడిగా సేవ చేయాలి. నీ పిల్లలు కూడా దేవుని మహిమను చూడగలిగే పిల్లలుగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఈ సందేశాన్ని నీ కొరకు ఇస్తున్నాడు. నువ్వు రిసీవ్ చేసుకోవాలా, ఈ వర్తమానం నీ జీవితానికి అన్వయించుకోవాలా. నమ్మకంగా ఈ కాపర్లు మందలతోనే ఉన్నారు. మందతో ఉండే కాపర్లు అంటే ఆయనకి ఇష్టం. సంఘముతో మనం ఉండాలని, సంఘం ఎక్కడుంటుందో మనం అక్కడ ఉండాలి. నమ్మకంగా పరిచర్య చేయాలి. మన పరిచర్య ఫేస్బుక్లో, యూట్యూబ్లో కాదు, ఆయన సీసీ కెమెరా పెట్టి అక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది. ఈ రోజుల్లో మనము కొంత పరిచర్య క్రమాన్ని మార్చుకోవాలి. ఈ కాపరులు మందులతో ఉన్నారు గనక, నమ్మకంగా ఉన్నారు గనక వారికి ఈ ప్రత్యక్షత ఇవ్వబడింది. వారి చుట్టూ మహిమతో వారు కప్పబడ్డారు. మహిమతో కప్పబడినప్పుడు అన్ని విషయాలు అనుకూలత ఉంటుంది. ఏముంటుందట? అందరు మనుషులు కలిస్తే ఆత్మ ఏం చేస్తాడంటే, ఎఫెసీ పత్రిక 4:1-2 చూస్తే ఆత్మ కలిగించు ఐక్యత అంటే ఈ ఆత్మ సంబంధమైన మహిమ ఏ ఫెలోషిప్లో ఉంటుందో ఆ ఫెలోషిప్లో అందరి మనసులు కలిసిపోతాయట. ఐక్యత పెరుగుతుంటుందట, ఐక్యత పెంపారుతూ ఉంటుందట. ఆ మహిమ లేకపోతే ఐక్యత ఉండదు. ఆ ఉన్న కాపర్లు ఎంతమందో సంఖ్య లేదు అక్కడ, కాపర్లు అనుంది. వాళ్ళు ఎంత ఐక్యత అంటే ఒకటి అనుకున్నారు, అరే చిన్నను పట్టుకుని ఉంటాం మేము, మందల దగ్గర మేము ఇస్తాం అనలే. మనమైతే ఏం చేస్తాం, పైకి బిలవాలి. ఎగ్జాంపుల్ అంటే మీరు కాదు, నేను చాలా ఫెలోషిప్స్కి వెళ్తూ ఉంటాను. పైకి బిలవకపోతే మర్చిపోయి ఒకవేళ మీటింగ్ అయిపోయిన అల్లరే జరుగుతుంది. ఆయన మర్చిపోయి ఉంటాడు బాబు, లేదు పిలవలేదా, దేవుడు ఆయనకు లెక్క అప్పగించాలి. చిన్న చిన్నవి అంటే ఈ ఎంతమంది కాపర్లు గొర్రెల దగ్గర ఉన్నారో తెలియగానే అందరూ ఏమనుకున్నారంటే, మనం అందరం కలిసి ఇప్పుడు ఈ మందను దేవునికి అప్పగించుదాం, మనం వెళ్ళి చూద్దామని వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? బెత్లెహేములోనికి. రెండవది, బెత్లెహేమునికి వచ్చారు. యేసు పాదాల దగ్గర మోకరించి ఆయనను చూస్తున్నారు, మరియతో మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్తున్నారు, గబ్రియేలు దూత వచ్చి మాకు చెప్పారు, మేము వచ్చాం. ఆ విషయం క్రింద మీరు చూస్తే కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక్కడే గుర్తుపెట్టుకోవాలా, మందతో ఉండాలి, నమ్మకంగా ఉండాలి. రెండవది, యేసయ్య పాదాల దగ్గర గడపాలా. కాపర్ ఎక్కువ ఎక్కడ ఉండాలి? యేసయ్య పాదాల దగ్గరనే. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా ఒక మంచి సేవకుని రోల్ మోడల్గా పెట్టుకోవాలి. అది తప్పకుండా పెట్టుకోవాలి ప్రతి సేవకుడు. నేను నా పరిచర్యలో 89లో బైబిల్ ట్రైనింగ్ వెళ్ళాను. 1989, అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. నేను ఆ టైంలో పాల్ యాంగిచో గారి బుక్ ఒకటి నేను కొనుక్కున్నాను, నేను చూశాను, తీసుకున్నాను, చదవడం మొదలుపెట్టాను. ట్రైనింగ్లో ఉన్నప్పుడు పాల్ యాంగిచో గారి బుక్ చదివాను. చాలా బుక్స్ కొని, ఒక్క బుక్ కొని మళ్ళీ ఆయన బుక్స్ ఎక్కడ వెతుకుని బుక్స్ చదువుతూ నా లైఫ్లో పాల్ యాంగిచో గారిని రోల్ మోడల్గా పెట్టుకున్నాను. నేను రోల్ మోడల్గా పెట్టుకొని అలా నేను కూడా దీవించబడాలా, నేను కూడా ఆశీర్వదించబడాలా, ఆయనలాగా దీవించబడాలి అనే ఒక ఆలోచనతో అలా ముందుకు వెళుతూ బైబిల్ ట్రైనింగ్ ముగించుకున్న తర్వాత ఆయన ఏంటంటే ప్రార్థనాపరుడు, ద మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఆయన ఎవరండి? ప్రార్థనాపరుడు పాల్ యాంగిచో గారు.
ప్రపంచంలోనే ఆయనది పెద్ద సంఘం. మోషే కంటే గొప్ప పాస్టర్ ఆయన. మోషే 6 లక్షలని ఉంది. కొంతమంది థియోలాజియన్స్ అంటారు 20 లక్షలు అంటారు, ఎందుకంటే ఇక మిగతా వారు కూడా ఉన్నారు అని. ఈయన 20 లక్షలు కాదు, ఇంకెక్కువనే ఈయన సంఘంలో ఉన్నారు. మోషే కంటే పెద్ద పాస్టర్ అయిన పాల్ యాంగిచో. ఈ పాల్ యాంగిచో అంత గొప్ప పాస్టర్ కావడానికి కారణం ఏంటంటే యేసయ్య పాదాల దగ్గర గంటలు గంటలు గడిపే అనుభవం ఉంది ఆయనకి. మనం పాస్టర్స్ గురించి మాట్లాడుతున్నా, ఎవాంజలిస్ట్ గురించి కాదు, లేదా ప్రాఫెట్ గురించి కాదు, బైబుల్ టీచర్ ఉపదేశం గురించి కాదు, అపోస్తుల గురించి మాట్లాడలేదు. పాస్టర్స్ తప్పకుండా దేవుని సన్నిధిలో కనీసం దినానికి 3-4 గంటలు గడపాలి మనం. ఎన్ని గంటలు? 3 గంటలన్నా కనీసం గడపాలి ఎవ్రీడే. 24 అవర్స్లో ఒక దినం 3 గంటలు కనీసం 3 గంటలు ప్రార్థనలు గడపాలి. ఈ గొర్రెల కాపర్లకున్న ఒక కృప ఏంటంటే మందని విడిచిపెట్టి ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆయన్ని పూజించారట. ఏం చేశారట? ఇంగ్లీష్లో పూజించడానికి వర్డ్ ఇంగ్లీష్లో వర్షిపింగ్ అని ఉంటుంది, ఆరాధించారు. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన 3 గంటలు ఏం చేస్తాం? 3 గంటలు ఏం అంశాల కొరకు ప్రార్థన చేస్తాం? కూర్చొని ఆరాధిస్తూ ఉండాలి, ప్రార్థిస్తుండాలి, వాక్యం చదువుతా. 3 గంటలు సన్నిధిలో గడపాలి ఆయన పాదాల దగ్గర. నేను నా లైఫ్లో అది నేర్చుకున్నాను. పాల్ యాంగిచో గారిని రోల్ మోడల్గా పెట్టుకున్నాను. నేను అనుకున్న బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఎక్కడో పల్లెటూరులో చేస్తే కావచ్చు, పోయి ఉంటా, ఎక్కడైనా ఉంటా. నేను నా తీర్మానం, ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ హనుమకొండ వాళ్ళు నన్ను బైబిల్ ట్రైనింగ్ పంపారు. అప్పటికే నేను కక్కిరాలకు వెళ్ళిన గ్రామం, ఈ అసినిపర్తిలో కూడా నేను ప్రాక్టికల్ వరకు 3-4 నెలలు చేశాను. ఈ కక్కిరాలు పెళ్ళైన గ్రామం ఉంటుంది, అక్కడికి నన్ను ప్రాక్టికల్ వరకు 6 నెలల ప్రాక్టికల్ వరకు పంపారు. 6 months ప్రాక్టికల్. ఎక్కడో గ్రామంలో ఉంటా అనుకున్నాను, కానీ దేవుడు నాతో మాట్లాడి రూతర్ఫర్డ్ బ్యాప్టిస్ట్ చర్చ్కి పాస్టర్గా పంపాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు